కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించాలనే సంకల్పంతో ప్రతి ఏటా నిర్వహించే యువ పార్లమెంటు పోటీలు సిద్దిపేట జిల్లా వర్గల్లో ఘనంగా నిర్వహించారు. జవహర్ నవోదయ విద్యాలయ సమితి ఆధ్వర్యంలో వర్గల్ నవోదయ విద్యాలయంలో 27వ యువ పార్లమెంటు పోటీల్లో జరిగిన చర్చలో గుజరాత్, వల్సాద్, కేరళలోని కొల్లాం నవోదయ విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. సిద్దిపేట జిల్లా వర్గల్ నవోదయ విద్యాలయం 27వ యువ పార్లమెంటులో పలు రాష్ట్రాల్లోని నవోదయ విద్యాలయాలకు చెందిన విద్యార్థులు జాతీయ విద్యా విధానం, జమిలీ ఎన్నికలు, అహ్మదాబాద్ రైలు ప్రమాదంపై చర్చించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రస్తుతం దేశంలో అమలు చేస్తున్న పరీక్షల విధానంతో పాటు దేశ విదేశాంగ విధానంపై చర్చించారు. 0 అవర్లో విదేశాల్లో చదువుతున్న విద్యార్థుల అవస్థలతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. మహిళా బిల్లుతో పాటు జమిలీ ఎన్నికలపై యువ పార్లమెంటు సభ్యులు సుమారు అరగంట పాటు సమగ్రంగా చర్చించి ఆమోదం తెలిపారు. జమిలీ ఎన్నికల విధానంపై జరిగిన చర్చలో కొందరు విద్యార్థులు అనుకూలంగా తమ వాదనలు వినిపించగా మరికొందరు విద్యార్థులు వ్యతిరేకిస్తూ వాదనలు వినిపించారు. ఓటింగ్ నిర్వహించేందుకు స్పీకర్ నిర్ణయం తీసుకోగా చివరగా మూజువాణి ఓటుతో 2 బిల్లులకు సభ్యులు ఆమోదం తెలపగా పార్లమెంటు ఉభయ సభల్లో మాదిరిగా యువ పార్లమెంటు సభ్యులుగా విద్యార్థులు పోటాపోటీగా వాదోపవాదనలు వినిపించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 8 మంది విద్యార్థుల్ని ఎంపిక చేసి జాతీయ స్థాయిలో ఈ నెల 27న జరిగే యువ పార్లమెంటుకు ఎంపిక చేశారు. देश के गुजरात राज्य से हमें बेहद ही दुखद समाचार प्राप्त हुआ. अहमदाबाद में हुई विमान दुर्घटना ने हम सभी को शोक में डुबो दिया है. त्रासदी में जिन निर्दोष लोगों ने अपनी जान गंवाई, उनके परिवारों के साथ हमारा दिल पूरी तरह से जुड़ा हुआ है. उनके प्रति मैं व मेरा दल शोक और संवेदना व्यक्त करता है. हमारी सरकार है, इन्हें ना तो युवाओं की चिंता है ना उनके भविष्य की चिंता. నవోదయ విద్యాలయం 27వ యువ పార్లమెంటు సమావేశాల్ని తిలకించిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు యువత రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షించారు. ప్రస్తుత పరిస్థితుల్లో యువత రాజకీయాలంటే విరక్తి కనబరుస్తున్నారన్న రఘునందన్ రావు యువత రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఉందన్నారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడంతో పాటు పార్లమెంటులో ఏ విధంగా చట్టాలు చేస్తారనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా యువ పార్లమెంటు పోటీలు నిర్వహిస్తున్నామని జవహర్ నవోదయ ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఇలాంటి అంశాలతో విద్యార్థుల్లో కూడా రాజకీయ చైతన్యం మెరుగుపడుతోందని ఆయన అన్నారు. Most of the people will think that the profession of politics is very bad, but it is not like that. The profession of politics is very good. The leaders of this country are trying to make the country as a Vishwaguru by the year 2047. That is the 100th year of our independence. So politically we might have the difference of opinion in the parliament in between 2 or 3 or more political parties, but ultimately all the MPs should feel that this country is my country and they should work in such a way that India will become the number 1 by 2047. But the future is yours. Another almost 20 years is there. By the time, definitely I hope that some of you will become the member of parliament and you will become the good citizens of this country. పిల్లలు ఏమవుతానంటే నేను డాక్టర్ని అవుతా, లేదా నేను ఇంజనీర్ని అవుతా, లేదా నేను టీచర్ని అవుతా అని చెప్తున్నారే కానీ నేను పొలిటికల్ లీడర్ని అవుతా అని చెప్పేవాళ్ళు ఈ మధ్యకాలంలో కరువైపోతున్నారు. దానివల్లనే రాబోయే కాలంలో మంచి లీడర్స్ ఉంటారా ఉండరా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి పిల్లల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చేసి పాలిటిక్స్ అంటే ఒక లీడర్షిప్, ఆ లీడర్షిప్తో దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, రాబోయే కాలం ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందనే ఆలోచనతో ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇలాంటి యూత్ పార్లమెంటు సెషన్ నడపడం ద్వారా నిజమైన పార్లమెంటులో బిల్లులు, ఆయా అంశాలపై ఎంత లోతైన చర్చలు జరుగుతాయో తెలిసిందని విద్యార్థులంటున్నారు. రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారికి ఇప్పట్నుంచి పార్లమెంటుపై పూర్తిస్థాయి అవగాహన వస్తోందన్నారు. And through this kind of program, the government is planning to instill the values of a parliamentary democracy into the students. These kind of programs will help the students to communicate more effectively and use their body languages properly. Thus, in overall, it develops a holistic development of children and the leadership qualities, thus making them an expert in public speaking. Being in this youth parliament gives us many of qualities, more like leaderships and other things. Youth parliament just isn't about any other program. It also gives us the working of how the real parliament works and teaches the young youth how and why the people should care about politics.
the young youth should also be learning about these things and should incorporate these things in their daily life. నార్మల్గా బయట సొసైటీ అంతా ఏమనుకుంటున్నారంటే రాజకీయాలు అంటే అంత మనకి సెట్ కాదు, దానికి మనీ కావాలి, మనకు పేరు కావాలి అంటే చాలా కష్టంగా ఫీల్ అవుతారు. కానీ మొత్తం నెగిటివిటీ పెరిగింది. మేము అనుకుంది ఏంటంటే అదంతా తప్పు, అదంతా కాదు. మనం ఎప్పుడైతే నిజంగా మన ఒపీనియన్స్ మన స్వచ్ఛంగా ఎప్పుడైతే ఉంటామో మన ఎఫర్ట్స్ బట్టి, మన కృషి బట్టి, మన పేరు బట్టి మనం పైకి రావచ్చు. ఇట్లా అవేర్ చేయడానికి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెట్టినందుకు మేము నవోదయ విద్యాలయ సమితికి ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నాం. రానున్న రోజుల్లో యువత రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనతో నవోదయ విద్యాలయాలు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దీంతో విద్యార్థుల్లో రాజకీయాలపై ఆసక్తి పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.